బీఆర్ఎస్ కు మళ్ళీ హై టెన్షన్ మొదలైంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని రాగానే కాంగ్రెస్ లోకి చేరికల ప్రక్రియ కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆషాఢ మాసం సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనతో చేరికలు నిలిచిపోయాయని, గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైనే ప్రధాన దృష్టి ఉంచారు. అరకెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, దానం నాగేందర్, కాళే యాదయ్తో సహా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఇక మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చాక మరికొన్ని చేరికలు ఉంటాయని అంటున్నారు బీఆర్ఎస్ టు కాంగ్రెస్, వివరాలు ఏంటి? సంతోషం. ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన మరుసటి రోజు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలము మనగడ కొనసాగదు, త్వరలోనే కూలిపోతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా హరీష్ చేరికలపైన దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, 1 సిపిఐ, మొత్తం 65 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి లోక్సభ ఎన్నికల సమయం తర్వాత కానీ లోక్సభ ఎన్నికల సమయంలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చేరారు. అయితే మొత్తం కూడా గత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్పించుకొని కాంగ్రెస్ శాసన పక్షాన్ని బీఆర్ఎస్లో విలీనం చేసిన ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియను తిరిగి మళ్ళీ మేము తిరగరాస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మొత్తం 26 మంది ఎమ్మెల్యేలను, మొన్న జరిగిన 10 మంది ఇంకా 16 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ శాసన పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పి ఆ దిశగా మొత్తం కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తిగతంగా కూడా అందరితో మాట్లాడుతున్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర నేతలు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ చేరారు. ఇంకా 16 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని రాగానే ఆ ప్రక్రియ మొదలవుతుంది. అయితే ఒకేసారి 16 మంది చేరుతారా, విడతల వారిగా చేరుతారా అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్గాలు మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను చేర్పించుకొని ఖచ్చితంగా ఇంకొక 16 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్పించుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. అయితే గత 10 మంది ఎమ్మెల్యేల్లో గద్వాల ఎమ్మెల్యే బల్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో సందర్భంగా మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఆ జిల్లా ఎమ్మెల్యేల పోల్పురు ఆయనతో భేటీ అయి సమావేశమై ఆ తర్వాత మరుసటి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన కాంగ్రెస్లోనే కొనసాగుతారని చెప్పారు. ఈ నేపథ్యంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా, ఏఐసిసి సెక్రటరీ దీపదాస్ మున్షి వీళ్ళందరూ కూడా పోచారం శ్రీనివాస్ నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్థానికంగా నాయకత్వం నుంచి వచ్చే సమస్యలు కానీ, ప్రోటోకాల్ సమస్యలు కానీ, ఇతర అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడ కూడా తేడా రాకుండా ఖచ్చితంగా నాది బాధ్యత అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళందరికీ భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వైపు చెవేల పార్లమెంటు, సికింద్రాబాద్ పార్లమెంటు, మెదక్ పార్లమెంటు, మల్కాజ్గిరి పార్లమెంటు, ఈ 4 పార్లమెంట్లో పైన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన దృష్టిని సాధించారు. ఎందుకంటే రేపు వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ పట్టు నిలుపుకోవాలంటే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా, మెజార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాబట్టి ఈరోజు చెవేల పార్లమెంటు, సికింద్రాబాద్, మెదక్, మల్కాజ్గిరి ఈ 4 పార్లమెంటు పరిధిలో కూడా మనం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ సీటు కూడా గెలవకపోగా బీజేపీ గెలిచింది. కాబట్టి బీజేపీని కూడా తక్కువ అంచనా వేయొద్దు. రేపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్లు విడిపోకపోయినా దాదాపు జరిగే 150 కార్పొరేషన్ డివిజన్లు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా గ్రేటర్పై హస్తం పార్టీ జెండా ఎగరవేయాలనేదే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. కాబట్టి ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు చుట్టుపక్కల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న, శివారు మున్సిపాలిటీలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవడం ద్వారా రేపు గ్రేటర్పై హస్తం పార్టీ జెండా ఎగరేసేందుకు ఈజీగా అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వ్యూహం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం సికింద్రాబాదు, మల్కాజ్గిరి, చేవేల, మెదక్ ఈ 4 పార్లమెంటు పరిధిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అది విదేశీ పర్యటన ముగిసిన అనంతరం ఉంటుంది. తర్వాత ఇప్పటికే విడతల వారిగా ఈరోజు ఆగస్టు 15వ తేదీన కూడా 2 లక్షల రుణమాఫీ పూర్తిగా మొత్తం కూడా 31,000 కోట్లతో దాదాపు 42 లక్షల మంది రైతులకి, కుటుంబాలకి రుణమాఫీ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. కాబట్టి ప్రభుత్వం గట్టిగా చెప్పుకొని ఉంటుంది. అదేవిధంగా 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు పథకాలు భాగంగా పెద్ద ఎత్తున కృషి చేస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ పథకాలన్నీ పూర్తవుతూ వైపు చేపడుతూనే
ప్రక్రియ చేపడుతున్నాయి. రాజకీయంగా కూడా రాజకీయపరమైన అంశాలు, రాజకీయపరమైన ఇబ్బందులు రాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేని చేర్పించుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు పార్టీ హైకమాండ్తో కూడా స్పష్టమైన ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ హైకమాండ్తో కూడా పర్మిషన్ తీసుకున్నారు. ఆ దిశగా ఎమ్మెల్యేలు చేస్తూ ఉన్నారు. కాబట్టి 16 మంది ఎమ్మెల్యేలను చేర్పించుకొని మొత్తం 26 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల విలీనం చేసుకొని ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేయాలనేది ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. కాబట్టి ఆ దిశగా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని 15వ తేదీన గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే 2 లక్షల రుణమాఫీ ఏదైతుందో ఆ 2 లక్షల రుణమాఫీ సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసుకుని ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళీ ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీలో కొన్ని రాజకీయపరమైన అంశాలు, పార్టీ అంశాలు చర్చించి ఆ తర్వాత ఈ చేరిక ప్రక్రియపై ప్రధాన దృష్టి సారిస్తారని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు, ముఖ్యమంత్రి వర్గాలు చెప్తున్నాయి. సంతోష్. రైట్ రామ్, థ్యాంక్ యూ.